టాపిక్ వచ్చేసి లోకస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి పాయింట్ ABC ఇచ్చాడు అట్ 3 points. Point P moves such that PA square plus PB square is equals to 2PC square. Show that the equation of the locus of point P is 7x plus 7y plus 4 equals to 0. సో ఇక్కడ ప్రూవ్ చేయమంటుండు పాయింట్ ఈ లోకస్ పాయింట్ ఇది రావాలంట. మనకి జామెట్రిక్ కండిషన్ ఇచ్చాడు ఏంటి, PA square plus PB square is equals to 2PC square. సో ఫస్ట్ జామెట్రిక్ కండిషన్ ఏమి ఇచ్చాడో అది రాసుకుందాం. PA square plus PB square is equals to 2PC square. సో ఫార్ములా మీకు లోకస్ ఫార్ములా తెలిసే ఉంటుంది, x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఏ పాయింట్ ఏంటి 1,2, B పాయింట్ ఏమో 2,-3, C పాయింట్ ఏమో -2,3. పాయింట్ పీకి ఏంటి x, y కామన్గా మనకు తెలిసింది, అది రాసుకుందాం. సో ఇప్పుడు AP స్క్వేర్కి ఫార్ములా ఇది సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీ. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. x2 minus x1 అంటే x minus 1 whole square, y minus 2 whole square. అదేవిధంగా BPకి CPకి కూడా చేయండి. చేసిన తర్వాత ఇది A minus B, A plus B అలాంటి ఫార్ములాస్ ఉంటాయి. సో ఫార్ములాస్ చేయండి. A minus B whole square ఫార్ములా ఏంటి, A square plus B square minus AB కదా, అదే రాయండి. సేమ్ దీనికి కూడా ఆల్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఫార్ములా రాయాలో అక్కడ ఫార్ములా రాసేయండి. రాసాక సో x స్క్వేర్ ఉంది అంటే కామన్స్ ఉన్నాయి చూడండి. x స్క్వేర్ ఏమవుతుంది, 2x స్క్వేర్ అవుతుంది. ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 18. మీరు LHS సైడ్ ఉన్నాయి అన్ని కామన్ అన్నీ యాడ్ చేయండి. లైక్ x స్క్వేర్ ఉంది, సో 2x స్క్వేర్ అయింది. y స్క్వేర్ ఉంది, 2y స్క్వేర్ అయింది. మళ్ళీ x టర్మ్ ఎక్కడ ఉంది, -6x మైనస్ 4x అంటే మైనస్ 2x మైనస్ 4x ఏమో -6x అయింది. అలానే ప్లస్ 2y ప్లస్ 18 అయింది. సో అలానే ఇటు సైడ్ RHS సైడ్ చూసుకుంటే ఏంటి, 2తో ఇంటూ చేసుకోవాలి అన్ని టర్మ్స్. సో 2తో ఇంటూ చేసుకొని వాల్యూస్ రాసుకోండి. నెక్స్ట్ LHS RHS సైడ్ ఉన్న కామన్ టర్మ్స్ క్యాన్సిల్ చేసేయండి. సో x స్క్వేర్ y స్క్వేర్ టర్మ్ ప్లస్ 18 ఉంది. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేసినాక మిగిలిన టర్మ్స్ అన్నీ రాసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ -6x ఉంది, ఇది ప్లస్ 8x ఉంది. సో ఇటు సైడ్ x టర్మ్ పాజిటివ్ కాబట్టి ఇవి ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం. 8x మైనస్ 6y ప్లస్ 6x. సో 8x ప్లస్ 6x మైనస్ 12y మైనస్ 2y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నార్మల్గా ఈక్వేషన్ చేయండి. అంటే 8x 6x ఏమవుతుంది, 14x మైనస్ 14y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ అన్నిట్లో కామన్ 2తోని కామన్ అవుతుంది. సో 2తోని కామన్ అయితే మనకు వచ్చిన ఈక్వేషన్ అంటే 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో క్వశ్చన్లో అడిగిన టర్మ్ వచ్చింది కదా, క్వశ్చన్లో ఏం ఈక్వేషన్ రావాలని చెప్పారు, 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో అదే ఈక్వేషన్ మనం ఫైండ్ చేసాం లాస్ట్కి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ P, దెన్ ద సమ్ ఆఫ్ దోస్ డిస్టెన్స్ ఫ్రమ్ 0 to 2 and 0 to -2 ఈజ్ 6. అంటే సమ్ ఆఫ్ 2 points ఈజ్ 6 అన్నాడు. పాయింట్ P నుంచి, లోకస్ నుంచి. సో అంటే AP ప్లస్ BP ఈజ్ ఈక్వల్స్ టు 6 కదా. మనం ఎప్పుడైనా ఈ లోకస్లో అన్ని క్వశ్చన్ బట్టే మనకి జామెట్రిక్ ఈక్వేషన్స్ వస్తాయి. క్లియర్గా చదవండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ P, the sum of those distance 0, 2 and 0, -2 is 6. సో లోకస్ పాయింట్ నుంచి ఈ 2 pointsకి యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ 6. అంటే AP ప్లస్ BP ఈజ్ ఈక్వల్స్ టు 6. సో AP ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ BP అంటే ఇది ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం. సో 6 మైనస్ BP హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఫార్ములా వస్తుంది ఏంటి, AP స్క్వేర్కి ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా. సో అది డైరెక్ట్గా మనం రాసేయచ్చు. సో AP స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ BP హోల్ స్క్వేర్ మైనస్ 16 మైనస్ 12 BP. సో ఇక్కడ ఏ పాయింట్ వచ్చింది, B పాయింట్ వచ్చింది, P పాయింట్ వచ్చింది. అన్ని పాయింట్స్ రాసేసుకున్నామా. సో ఇప్పుడు ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఇది AP అంటే ఇది x1 y1, ఇది x2 y2. ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అలాగనే అన్నిటికీ ఇప్పుడు 36 కాన్స్టెంట్ కూడా కాన్స్టెంట్ రాసుకున్నాం.
ఈ బీపీ అంటే ఈ 2 పాయింట్స్, ఇది x1 y1 అవుతుంది, x2 y2 అవుతుంది. సేమ్ ఫార్ములా రాసుకోండి. -12 కాన్స్టెంట్ అలా రాసుకొని బీపీ అంటే ఇప్పుడు బీపీ హోల్ స్క్వేర్కి ఏమో ఇది ఫార్ములా, కానీ బీపీ అంటే స్క్వేర్ లేదు, అంటే ఇక్కడ రూట్ వస్తుంది. సో రూట్ పెట్టేసి ఫార్ములా డైరెక్ట్గా రాసేయండి. రాసేసాక క్లియర్గా ఇక్కడ మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో మనకి ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక ఏమైనా కామన్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ చూడండి x2 y2 + 4 ఈ 3 LHS ఉంది, RHS ఉంది. సో క్యాన్సిల్ చేసేసాం. మిగతా టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుందాం. రూట్ ఉన్న టర్మ్ ఒక సైడ్ తీసుకొచ్చుకుందాం, రూట్ లేని టర్మ్ ఒక సైడ్ తీసుకొచ్చుకుందాం. సో రూట్ ఉన్న టైం RHS సైడ్ ఉంది కాబట్టి LHS సైడ్కి రూట్ లేని అన్ని తీసుకొచ్చుకుందాం. -4y -36 ఇక్కడ +4 ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే -4y అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు -12 అండర్ రూట్ ఆఫ్ x² + y + 2 హోల్ స్క్వేర్. -4y -4y ఏమవుతుంది, -8y. -36 ఈక్వల్స్ టు -12 అండర్ రూట్ ఆఫ్ x² + y + 2 హోల్ స్క్వేర్. ఇక్కడ రెండిట్లో కామన్ 4 తీసుకున్నాం అనుకో, ఇక్కడ క్యాన్సల్ కూడా అవుతుంది. సో 4 కామన్ తీద్దాం, -4 కామన్ తీద్దాం, ఎందుకంటే ఇక్కడ కూడా మైనస్ ఉంది, మైనస్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. -4 కామన్ తీస్తే 2y + 9 ఈజ్ ఈక్వల్స్ టు -12 అండర్ రూట్ ఆఫ్ x² + y + 2 హోల్ స్క్వేర్. 4 1s 4 3s. ఇక్కడ ఏంటి 2y + 9 ఈజ్ ఈక్వల్స్ 3 అండర్ రూట్ ఆఫ్ x² + y + 2 హోల్ స్క్వేర్. ఇంకా మనం ఏం చేయలేము ఇక్కడ నుంచి. సో మనం ఏం చేస్తున్నాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ రూట్ అనేది మనం తీసేయచ్చు. సో మనకి ఈక్వేషన్ ఫైండ్ చేసే ఛాన్సెస్ వస్తాయి. సో అండర్ రూట్ తీసేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేర్ చేసేసుకుందాం. 2y + 9 హోల్ స్క్వేర్ + 3 స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కూడా డైరెక్ట్గా టర్మ్ రాసాను, x² + y + 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు సేమ్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసేసుకోండి అండ్ కామన్ ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఈ స్టెప్లో a + b హోల్ స్క్వేర్ ఫార్ములాస్ అన్నీ మనం రాసేసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో 9తో ఇంటూ చేసుకున్నాం. LHS RHS సైడ్ ఉన్న కామన్ టర్మ్స్ని క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ దాంట్లో మనకి ఏంటి ఈక్వల్స్ టు, ఇప్పుడు 9x² ఇక్కడ టర్మ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ RHS సైడ్కి తీసుకొచ్చుకున్నాం. 9x² -4y + 9y² + 36y + 36y కాదు +36 -81. సో ఏమవుతుంది, 5y² + 9x² - 45 అయింది. సో ఇప్పుడు మనకి ఈ 3 టర్మ్సే ఉన్నాయి. సో ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ని మనం ఒక సైడ్కి తీసుకెళ్ళామనుకో, మనకి ఈక్వల్స్ టు ఒక కండిషన్ 0నో 1నో వస్తుంది. సో దీన్ని ఇటు సైడ్ RHS సైడ్ తీసుకొచ్చుకున్నాను. తర్వాత డివైడెడ్ బై 45 చేద్దాం, ఎందుకంటే 5 టేబుల్లో 45 వస్తుంది, 9 టేబుల్లో కూడా 45 వస్తుంది. సో డివైడెడ్ బై 45 చేసేసుకుందాం, ఈక్వల్స్ టు 1 అనేది వస్తుంది మనకి. సో 5 చేసుకుంటే ఏమవుతుంది, సో 5y² / 45 + 9x² / 45 ఈక్వల్స్ టు 45/45. 45 క్యాన్సిల్ అయింది, 5 1s 5 9s 9 1s 9 5s. సో y² / 9 + x² / 5 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎప్పుడైనా మనం x టర్మ్ ఫస్ట్ రాసుకుంటాం కాబట్టి ఇక్కడ x టర్మ్ ముందుకు తీసుకెళ్దాం. x² / 5 + y² / 9 ఈక్వల్స్ టు 1. మనకు క్వశ్చన్లో అడిగినట్టు మనం లోకస్ పాయింట్ ఫైండ్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.